టీవీ49 న్యూస్ కి స్వాగతం. ఆత్మకూరు పట్టణంలోని స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆత్మకూరు మండలం ముత్తవల్లిలాల సంఘం అధ్యక్షుడు నూర్ బేగ్ ఆధ్వర్యంలో మసీద్ ముత్తవల్లిలో ముస్లిం మత పెద్దలు శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డిని ఘనంగా సత్కరించారు. మసీద్ ముత్తవల్లిలకు గౌరవ వేతనం మంజూరు చేయడం, మసీదుల మరమ్మతుల కోసం నిధులు కేటాయించడం పట్ల సీఎం నారా చంద్రబాబు నాయుడు మైనారిటీ శాఖ మంత్రి ఫరూక్కు కృతజ్ఞత తెలిపారు. ఇక ఈ సత్కారం చేపట్టారు. ఈ సందర్భంగా మైనారిటీ నాయకుడు నూర్ బేగ్ మాట్లాడుతూ ముస్లిం మైనారిటీల సంక్షేమం కోసం అహర్నిశలా కృషి చేస్తున్న బుడ్డా రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి మైనారిటీ సమాజం కృతజ్ఞతగా ఉంటుంది. మైనారిటీలకు ఏ ప్రభుత్వం అందించని సంక్షేమ పథకాలను ప్రత్యేక చొరవతో అమలు చేయించేందుకు చేసిన సహకారం అభినందనీయం. శ్రీశైలం నియోజకవర్గ ముస్లిం సమాజానికి నిధులు అందించినందుకు గుర్తుగా ఈ సత్కారం చేస్తున్నామన్నారు. తర్వాత మతవల్లీలు సాల్వా కప్పి జ్ఞాపిక అందజేశారు. ఇప్పుడు అంటే ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉండి పడని వాళ్ళు ఉన్నారా? మొత్తం చేస్తున్నారు. మొన్న వైఎస్ఆర్ గవర్నమెంట్ అప్లై చేస్తున్నారు. ఉంటాయి కదా. ఫస్ట్ మన గవర్నమెంట్ ఇప్పుడు ఏవైతే ఉన్నాయో ఉన్నాయి కదా, మొత్తం మీరు అవి చేపిస్తాం. కానీ పాతవి ఎవరైనా పడలేదా అని అడుగుతున్నా. पुराने उनको पैसे पड़े नहीं जाएगा, पड़ी होते हैं पुराने और 90 कितने हैं कि उतनी लिस्ट तैयार कर बोले बोलती మీరు ఓన్లీ ఆత్మకూరు మండలాలు చేశారు. అట్లా కాకుండా అన్ని మండలాలు లిస్టు చేయండి. అన్ని మండలాలు ఒకటేసారి పెట్టి నేను పరిశీలిస్తాను. అన్ని ఆత్మకూరు మరియు శ్రీశైలం నియోజకం సంబంధించిన మసీదు ముతువల్లీలు మరియు ఇమాం మౌజన్లకి గౌరవ వేతనాలు మన గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మరియు మన మైనార్టీ మినిస్టర్ ఫరూక్ గారు, మన ప్రియతమ నేత శ్రీ బుడ్డా రాజశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన నియోజకవర్గానికి 100 మసీదులకి ఒక్కొక్క మసీద్కి 1,80,000 12 నెలల జీతాలు గౌరవ వేతనాలు పడినందుకు ఆ శుభ సందర్భంలో వచ్చి మేము గౌరవ ఎమ్మెల్యే గారికి ఒక సన్మానం చేసే విధంగా వచ్చి సన్మానించుకున్నాము. ఇంకొకటి ఈ సంవత్సరమే ఏప్రిల్ నెలలో ప్రతి మసీద్కి 90,000 రూపాయలు వేసారు. మళ్ళీ 6 నెలలు తిరగకుండానే మళ్ళీ 11 నెలల్లో మళ్ళీ ఒక్కొక్క మసీద్కి 1,80,000. ఈ 6 నెలల కాలంలో 6-7 నెలల కాలంలో ఒక్కొక్క మసీద్కి 2,70,000 రూపాయలు మా ప్రతి మసీద్కి అప్లై చేసుకున్న ప్రతి మసీద్కి, కనీసం అంటే స్టేట్లో 5,000 మసీదులకి, మా నియోజకవర్గంలో 100 మసీదులకి 1,80,000. ఇప్పుడు 6 నెలల ముందు రంజాన్లో ఒక 90,000 రూపాయలు, అంతా 18 నెలలు. ఆ గత వైఎస్ఆర్ గవర్నమెంట్లో పెండింగ్ ఉన్న 3 నెలలు 4 నెలలు ఆ గౌరవ వేతనాలు కూడా ఇప్పుడు మా గౌరవనీయ ముఖ్యమంత్రి గారు అవి కూడా మనకి చెల్లించినారు. అది వేసినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఆ వేసేదానికి కృషి చేసిన మన గౌరవ మైనార్టీ మినిస్టర్ గారు ఫరూక్ గారికి, మన గౌరవనీయులైన బుడ్డా రాజశేఖర్ గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటున్నాము. ఇదే కాకుండా ప్రతి మసీద్కి 5,000 ఇస్తామని వాగ్దానం చేశారు చంద్రబాబు నాయుడు గారు. అది కూడా త్వరలో మన ప్రియతమ శాసనసభ్యులు కానీ మినిస్టర్ కానీ దాన్ని కూడా 2 మసీదులకి ఏ పంచాయతీ లేకుండా కోర్టు కానీ న్యాయం తీసుకున్న మసీద్ కిషన్ సింగ్ వేది కానీ 2 మసీదులకి 3వ కంటికి తెలియకుండా ఏ పంచాయతీ లేకుండా ఎంత క్రిటికల్ సమస్య ఉన్నా అది ఇది పరిష్కారం చేసి మాకి అందించే విధంగా కృషి చేశారు. వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇంకోటి వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఒక్క మసీద్కి చిన్న పంచాయతీ మనకి మొత్తం మీద కేసులు పెట్టి ఆ గవర్నమెంట్లో వచ్చిన శిల్పా చక్రపాణి రెడ్డి గారు మన మీద కేసులు పెట్టి మనం కొట్లాడుకునే విధంగా చేసినారు. ఆయనకు నమ్మకాలా మేము ఈయనకు నమ్మకాలా? ప్రతి పనికి షాదీఖానా తెచ్చింది ఎవరయ్యా అంటే బుడ్డా రాజశేఖర్ కుటుంబం.
వాళ్ళ తండ్రి గారు ప్రత్యేకంగా 1 ఎకరం స్థలం సొంత నిధులతో ఇప్పించినాడు. బుడ్డ రాజశేఖర రెడ్డి వాళ్ళ అన్న సీతారాం రెడ్డి గారు షాదీఖానా కట్టించారు. ఇప్పుడు అది శిథిలావస్థలో అయితే మన ఎమ్మెల్యే గారు మళ్ళీ 2 కోట్లు పెట్టి ఆయన సొంత ఎమ్మెల్యే నిధులు 20 లక్షలు పెట్టి 2,20,00,000 శాంక్షన్ చేపిస్తే వాళ్ళు ఇప్పుడు వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఏది పని చేసుకోకుండా రేకులు వేసి నీళ్లు పడితే వాన పడితే కింద మొత్తం నీళ్లు, ఒక బాత్రూమ్ లేదు, ఒక కిచెన్ లేదు, ఒక ఇది కూర్చొనికి దాన్ని కూడా మన ఎమ్మెల్యే గారు పరిష్కారం చేయాలని కోరుకుంటూ, ఇంకోటి మన ఆత్మకూరులో ఏమైనా ఉర్దూ స్కూళ్ళు వచ్చినాయంటే టీడీపీ గవర్నమెంట్ బుడ్డ కుటుంబ ఆధ్వర్యంలో వచ్చినాయి. ఇంతవరకు కూడా ఒక్క ఉర్దూ స్కూల్లో కూడా ఇంతవరకు ఏమైనా అభివృద్ధి అయింది అంటే ఆత్మకూరులో బుడ్డ కుటుంబం తప్ప వేరే ఎమ్మెల్యే గారి తరఫున రాలేదు అని సవిధంగా కోరుకుంటూ, ఇంకోటి మన ఆత్మకూరు మళ్ళీ మన నియోజకవర్గంలో బ్యాలెన్స్ ఉన్న మసీదులకి